ఆవుకి శ్రీమంతం చేశారు మొన్న. ఉత్తరప్రదేశ్ లో మాత్రం 6 నెలల్లో 7 నెలల్లో గర్భవతిగా ఉన్న మిల్కిస్ బాను అని ఒక ముస్లిం మహిళ మీద దాదాపు 11 మందో 7గురు మానభంగం చేశారు. ఆ తల్లిని మానభంగం చేస్తే వాళ్ళ నాన్న అడ్డొచ్చాడని చెప్పి వాళ్ళ నాన్నని లారీతో తొక్కిచ్చారు, వాళ్ళ తమ్ముడిని లారీతో తొక్కిచ్చారు. వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష కోర్టులు వేస్తే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళందరినీ కూడా ఉత్తమ పౌరుల కింద కోర్టు నుంచి సత్ప్రవర్తన మీద విడుదల చేసి బయటకు తీసుకొస్తే విశ్వ హిందూ మహాసంఘ్ వాళ్ళు వాళ్ళని ఆఫీసులోకి తీసుకెళ్లి దండలేసి డప్పులు కొట్టుకుంటూ సన్మానం చేసి వదిలిపెడితే వాళ్ళ పెరోల్ మీద వచ్చినటువంటి వాళ్ళు, ఆ బెయిల్ మీద వచ్చినటువంటి వాళ్ళు, ఈ గ్రాంట్ మీద వచ్చిన వీళ్ళు మళ్ళీ 7గురినో 8 మందినో రేప్ చేశారు. ఆ గుంపు మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేశారు. ఏంటండి ఏం చేస్తున్నారని నాకు తెలియకడుగుతా. అంటే ఆవుకున్నంత విలువ కూడా ఆడదంటలేదా భారతదేశం? మళ్ళీ మీరు ఆవు మూత్రం అంటున్నారు. ఆవు మూత్రం తాగేవాడు, ఆవు పేడ తినేవాడు ఒకవైపు, ఆవు మాంసం తినేవాడు మరొక వైపు అండి భారతదేశం అంతే.